Yeah. అండ్ అను గారు, యు ఆర్ ద స్ట్రాంగ్ ఉమెన్, సూపర్ ఉమెన్. అండ్ నిజంగా చాలామంది ఉమెన్స్కి, యంగర్ యూత్కి చాలా మంచి ఇన్స్పిరేషన్. మీ వీడియోస్లో ఎక్కువగా ఇది అబ్బాయిల చెప్తూ గురించా? ఉంటారు. సో మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ అప్పుడు ఇందాకే చెప్పా చెల్ల విషయం. ఇప్పుడు అనుకోవట్లేను. ఇంకా కొంచెం ఉంది. ఫస్ట్ మా మమ్మీకి ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి. దానికి చాలా డబ్బులు కావాలి. అని చాలామంది అన్నారు, మీ ఆయనని పెళ్లి చేసుకొని మెల్లగా ఇవ్వచ్చు కదంటే, మా ఆయన ఇల్లు కాదు కదా అది, ఆయన వాళ్ళ పేరెంట్స్కి కూడా వేసుకోవాలి కదా. సో అట్లా ఒక హస్బెండ్ పైన పెట్టేసి నాకు ఇల్లు కావాలి, మా మమ్మీకి ఇల్లు, ఈ ప్రెజర్ పెట్టాలని నాకు లేదు. సెటిల్ అయితే నేను సెటిల్ అయ్యి నా మమ్మీకి ఒక సెటిల్మెంట్ ఇచ్చి దెన్ ఐ మూవ్ అవుట్ ఫ్రమ్ ద హౌస్. రేపు నాకు మా చెల్లెకో ఏదో జరిగినప్పుడు ఏడ్చుకుంటూ రావాలంటే మాకంటూ ఒక ఇల్లు ఉండాలి కాబట్టి, సో అది నేను మమ్మీకి ఫస్ట్ సెట్ చేయాలి. అండ్ మమ్మీని కార్లో తిప్పాలని నాకు చాలా, నా ఓన్ కార్లో ఎక్కించాలని. ఈ రెండు చేయడానికి నాకు టైం పడుతుంది. నేను ఎస్టాబ్లిష్డ్ యాంకర్ని కాదు, ఎస్టాబ్లిష్డ్ క్రియేటర్ని కూడా కాదు, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ లేరు లక్షలు లక్షలు సంపాదించడానికి. సో ఇక్కడ వరకు వచ్చాను కదా, నాకు నమ్మకం ఉంది. ఇంకో నెక్స్ట్ 2 yearsలో ఇంకేదో సాధిస్తానన్న నమ్మకం ఉంది. అదంతా సెట్ చేసుకునే ప్రాసెస్లో మమ్మీకి ఇది సెట్ చేసి దెన్ ఐ థింక్ అబౌట్ మై మ్యారేజ్. సో మేబీ నెక్స్ట్ 2 years వరకు నాకు ఆలోచన లేదు. ఇప్పుడు ఎవరు కూడా లేరు పర్సన్స్. మేబీ నెక్స్ట్ 2 years తర్వాత ఆలోచిస్తాను. లవ్ ఇన్ కేస్ లవ్ మ్యారేజ్ అని అడుగుతాం అనుకోని మీరే చెప్పేసి. ఇప్పుడైతే ఎవ్వరు లేరు. ఇప్పుడు లవ్ చేసేంత టైం ఓపిక కూడా లేదు. 90s కిడ్స్కి అంతకంటే లేదు. ముడ్డి కింద 30 వచ్చి ఉంటాయి. ఎవ్వనికి ఓపిక లేదు. నిండా మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవ్వరికి చలి కూడా పెట్టట్లేదు కాబట్టి అంత ఓపిక లేదు. గురుగారు నాకు ఒక గన్నిస్తారా, నేనే లేదు. అందరు పాపం సక్సెస్ కోసమే. ఎందుకంటే టైం అయిపోయింది. మనం అంతా ఎడ్డెడ్డి కాలం నుంచి వచ్చినాము. పూర్తిగా ఈ జనరేషన్ కాదు, ఆ జనరేషన్ కాదు. తెలుసో తెలియక ఏదో గ్రూపులు చదివినాము. ఎవరో అంకుల్ అక్కడ తొక్క చుట్టం చెప్పాడని ఏదో గ్రూప్ తీసుకున్నాము. 5 years ఇంకేదో చదివినాము. తీరా మార్కెట్లోకి వచ్చి చూస్తే దానికి 10,000 శాలరీ ఉంది. ఇది వేసుకుంటూ 3-4 సంవత్సరాలు పేరెంట్స్ ఎటైనా తీసుకెళ్దామంటే వాళ్ళకి ఏజ్ అయిపోతుంది. కానీ మనకు వచ్చే శాలరీ సరిపోదు. చాలా ఫక్డప్ జనరేషన్ ఎవరు ఉన్నారంటే 90s కిడ్. ట్రూ. సో అందుకే మనం ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మనం ఇబ్బంది పడకూడదు. మన కాళ్ళపైన మనం నిలబడి తర్వాత పెళ్లి చేసుకుందాం. వచ్చేటోడి కూడా జర కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. ఆ ఇల్లు కాపాడి ఈ ఇల్లు కాపాడాలంటే చచ్చిపోతాడేమో. అది ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లవ్? నాకు లవ్ అంటే అండర్స్టాండింగ్ ఫస్ట్ థింగ్. ఇయర్ మొత్తంలో ఒకసారి ఐ లవ్ యూ చెప్పకపోయినా ఫైన్, కానీ చేసే ప్రతి పనిలో తెలిసిపోతుంది మన పర్సన్ మన పైన ప్రేమ ఉందా లేదా, ఎట్లా అర్థం చేసుకుంటున్నారని. సో వాట్ ఐ ఫీల్, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. లైఫ్లో ఏం జరిగినా నేను మా డాడీని చూస్తూ పెరిగా. గివ్అప్ చేస్తాడు మా డాడీ తొందరగా. నాకు మా డాడీ చనిపోయినప్పుడు కూడా డాడీ పైన నాకు ఒక 2 days కోపం ఉండే. అంత ఈజీగా లైఫ్ ఎట్లా వదిలేసినావు, నువ్వు ఎందుకు గివ్అప్ చేసినావు, నువ్వు ఎందుకు బ్రెయిన్లో ఇది అంటారు, మీకు తెలుసో తెలీదు, కొంతమంది కొన ఊపిరిని కూడా చాలా కాలం పెట్టగలుగుతారు. వెంటిలేటర్ పైన ఎందుకు ఉంటారో తెలుసా, వాళ్ళు బతకాలన్న ఆశ లోపల ఎక్కడో, నా ఫ్యామిలీ ఉంది, గివ్అప్ చేయరు, లేదు నేను బతకాలి అనుకుంటారంట. అదే వాళ్ళ ఊపిరిని పోకుండా అట్లా పెట్టేస్తుందంట. సో నాకు కోపం, నువ్వు ఎందుకు గివ్అప్ చేసినావు, అప్పులు వస్తే గివ్అప్ చేసినావు, స్ట్రెస్ అయితే ఏదో గివ్అప్ చేసేసి ఫ్యామిలీని గివ్అప్, ఇవన్నీ చేసుకున్నాను. సో నాకు అలాంటి ఫ్యామిలీలో పెరిగినా కాబట్టి నాకు మగవాళ్ళు భయపడి గివ్అప్ చేసే వాళ్ళంటే నాకు చాలా భయం. నేను 2 అడుగులు దూరంలో ఉంటా. పేదవాడితో నేను బతకగలుగుతా కానీ ధైర్యం లేని వాడితో బతకలేను. ధైర్యం అంటే ఏంటి, కాలర్ పట్టుకొని ఒకరిని కొట్టడం కాదు, 100 సార్లు కింద పడు లైఫ్లో మళ్ళీ లేచి నేను ట్రై చేస్తారా అని ఒక్కసారి చెప్పు, నేను సపోర్ట్ చేస్తా, కానీ గివ్అప్ చేయొద్దు. దట్ ఈజ్ మై థింగ్. సో అట్లా గివ్అప్ చేయని పర్సన్, మంచి అండర్స్టాండింగ్. ఇప్పుడు ట్రాల్స్ మీరు చూస్తున్నారు, 100 జరుగుతాయి, అందులో సగం నిజం ఉంటుంది, సగం ఉండదు. ఏది చూసినా 100 సార్లు కాదు 1000 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటా. ఇది ఇట్లా జరిగింది నాన్న, ఇది నువ్వేం చేసావు అని నన్ను అడుగు, 1000 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మనం సార్ట్ చేసుకుందాం. కానీ ఏది ఉన్నా 4 గోడల మధ్య నువ్వు నన్ను అడుగు, నేను నీకు చెప్తాను, స్మూత్గా డిస్కస్ చేసుకోవాలి. సో కమ్యూనికేషన్, ఎఫర్ట్స్, నాట్ గివింగ్ అప్. ఎట్లున్నా చూడడానికి నాకేం లేదు, 6 ప్యాక్ ఆ ప్యాక్ ఏం లేదు, మంచోడైతే చాలు రా బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్ అయితే చాలు రా బాబు అన్నట్టు. ఎవరెప్పుడు ఎందుకు ఎట్లకెళ్ళి మారిపోతున్నారు అర్థం కావట్లేదు. సో బాయ్ అయితే చాలు, ఫస్ట్ ప్రయారిటీ. ఆల్ ద వెరీ బెస్ట్ అను గారు. థ్యాంక్ యూ సో మచ్ మంజుషా గారు. అండ్ సక్సెస్ఫుల్గా బీబీ హౌస్లో మిమ్మల్ని టీవీ పైన చూస్తే మేము హాట్స్టార్లో ఓట్లు వేస్తామని మనస్ఫూర్తిగా చెప్తాం. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బై బాయ్స్.